ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో జగనన్న కాలనీలో వెలిసిన గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని నాన్ వెజ్ వంటకాలతో మహానదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దోమాల గంగాధర్, నీలగిరి చిట్టిబాబు, శెట్టి చిన్న సత్యబాబు మాట్లాడుతూ సత్యమ్మ తల్లి ఆలయ అమ్మవారి 2వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో మహానదానం చేశామని, అమ్మవారి చల్లని చూపుతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మహానదానానికి సహకరించిన గ్రామ ప్రజలకు, అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోమాల కృష్ణ జడ్జి, బేతాళ భాస్కర్ రావు, ఇంటి చెల్లారావు, ఆలయ కమిటీ సభ్యులు అడబాల శ్రేణు, దోమాల రాజా, దేవర దావీదు, శెట్టి పెద్ద సత్యబాబు, శెట్టి సాంబమూర్తి, నీలగిరి అప్పాజీ, శెట్టి బుజ్జి, ఇంటి తమ్మాజీ, ఎలుబండి శివ, దోమాల అశోక్, నీలగిరి కాశీ, అల్లు లోవా, బస్సా చిట్టిబాబు, ఆకుల పెద్దకాపు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, జగనన్న కాలనీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారి కుటుంబాన్ని బాబు రాజబాబు లైన్ కదలలేదు. రాజబాబు అయ్యా మొగోళ్ళు నమస్కారం. మరి ఈరోజు కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో వారి సత్తమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు ఆశీస్సులతో, వాళ్ళ యొక్క మరి సందాలతోని అందరూ కలిసికట్టుగా, గ్రామంలో కలిసికట్టుగా గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి తోచిన సహాయం వారు చేసి ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మించి ఇది 2వ సంవత్సరం. మొదటి సంవత్సరంలో అంగరంగ వైభవంగా అన్నదానం జరగడం జరిగింది. అదే రీతిలో మరి ఈరోజు 2వ వార్షికోత్సవం. ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా కూడా మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో మరి ఈరోజు మరి ఎంతో ఘనంగా మరి సత్తమ్మ తల్లి వారి ఆశీస్సులతో, గ్రామ ప్రజల ఆశీస్సులతో, గ్రామ పెద్దల ఆశీస్సులతో ఈరోజు మరి ఎంతో గొప్పగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీస్సులు మరి మా గ్రామ ప్రజల మీద, మా మీద కూడా ఆమె చల్లని ఆశీస్సులు ఉండి మా గ్రామం అంతా కూడా భోగ భాగ్యాలతో, ధన ధాన్యాలతో వర్ధిల్లాలని అమ్మవారు మరి ఈరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని మరి మనస్ఫూర్తిగా మా పెద్దల తరపున, ప్రజల తరపున, గ్రామ ప్రజల తరపున అమ్మవారికి అంగరంగ వైభవంగా మరి ఈరోజు అన్నదాన సందర్భన కూడా జరగడం జరిగింది. మరి ఎంతో చక్కగా కావలసిన వాళ్ళందరూ మేకపోతులు వేయడం, అలాగే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చికెన్ రూపంలో కూడా అందించడం చక్కగా మరి ఏ అడ్డు ఆకం లేకుండా అందంగా మరి అన్నదాన కార్యక్రమం జరిగినందుకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన మరి ప్రజలందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
తల్లి వేలంక గ్రామంలో వెలసి ఉన్నటువంటి జగన్ కాలనీలో సత్యమ్మ తల్లి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. గ్రామ ప్రజలంతా కలిసి ఈ రోజున అంగరంగ వైభవంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇది ద్వితీయ సంవత్సరం 2వ వార్షికోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ప్రజల సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం, ఈ గుడి నిర్మాణానికి కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా ఈ సత్యమ్మ తల్లి చల్లని చూపు ఇప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు అన్నదాన కార్యక్రమాలు జరిపించుకోవాలని చెప్పి గ్రామ ప్రజల్ని సుభిక్షంగా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేలంక గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారు గ్రామ దేవతగా కొలువై 2వ సంవత్సరం అయిందండి. 2వ సంవత్సరం నిరుడు రంగరంగ వైభవంగా భోజనాల కార్యక్రమం జరిగిందండి. అదేవిధంగా అదే రీతిలో ఈ సంవత్సరం కూడా భోజన కార్యక్రమం జరుగుతుందండి. గ్రామ ప్రజల మా స్నేహితుల సహకారంతో గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ముందు ఇంకా రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.